Hey, hello darlings, welcome back to another video. And morning first of all. ఈ డేస్ నుంచి కంటిన్యూస్ గా వాన పడుతూనే ఉంది అండ్ ఫైనల్లీ ఈ రోజు సూర్యుడు అయితే బయటకు వచ్చాడు 3 రోజుల తర్వాత. అస్సలకు 3 రోజుల నుంచి బట్టలు ఉతుకుదాం అనుకున్నా కూడా అసలు ఛాన్సే లేదు. ఈ రోజు మార్నింగే బట్టలు వేసి వచ్చా. చూద్దాం ఎలా ఉంటుందో. 3 డేస్ నుంచి ఫుల్ గా వర్షం పడుతుంటే రైన్ కోట్లు ఆర్డర్ పెట్టా. అవి డెలివరీ అయినాయి. చూద్దాం. మనం రైన్ కోట్లు ఆర్డర్ పెట్టాం కదా, వర్షం పడుతుందో లేదో. బయట అయితే ఇప్పుడు ఫుల్ ఎండగా ఉంది, చూసారు కదా ఆల్రెడీ. వెళ్ళి పార్సల్ అయితే తెచ్చుకుందాం. డెలివరీ అని చూపిస్తుంది కానీ ఫోన్ అయితే చేయలేదు. వాళ్ళు కింద ఏమన్నా పెట్టారేమో చూద్దాం. డెలివరీ అయితే వచ్చేసింది. రైన్ కోట్లు ఎలా ఉంటాయో చూద్దాం. 2 కలిసి 335 రూపీస్ అని పేరు పెట్టా నాకు ఇంకా మా ఫ్రెండ్ గారికి. క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. బయట అడుగుతుంటే ఒక్కొక్కరు 600, 700 చెప్తున్నాడు. రైనీ సీజన్ కాబట్టి అదే సీజన్ బట్టి పడుకోవద్దు. బ్రేకింగ్ బ్యాడ్ లో వాళ్ళు వేసుకుంటారు కదా. నైస్, పర్లేదు, ఓకే. వానకు తడిచిపోకుండా సెట్టే. హాయ్, ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయిపోయింది. టైం అరౌండ్ 4 o'clock అవుతుంది. బండి అయితే సర్వీసింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ గాని ల్యాప్టాప్ తీసుకొని వచ్చా, నా ల్యాప్టాప్ పని చేయకోకుంటే. సో ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి వానికి అయితే ఇవ్వాలి, వానికి అవసరం ఉందంట. దాని తర్వాత అక్కడే ఏదో షోరూమ్ ఉందంట. ఇక్కడ మా దగ్గరలో షోరూమ్ అయితే లేవు బజాజ్వి. ఇంకా వానికి ల్యాప్టాప్ చేసి వాడిని తీసుకోపోయి షోరూమ్కి పోతా. వన్స్ అపాన్ సర్వీస్ అయిపోయిన తర్వాత కమ్ బ్యాక్. ఈరోజు రైన్ కోట్ కొన్నా కదా, అస్సలకి చిన్న చుక్క కూడా పడలేదు. ఫుల్గా అంటే ఫుల్గా ఎండ పడుతుంది, మన దరిద్రం. ఎనీవే, విల్ మీట్ యూ ఇన్ సర్వీస్ సెంటర్ బాయ్. సో సర్వీస్ చేయించుకుందామని వస్తే షాప్ కూడా క్లోజ్లో ఉంది, సండే కదా. ఆడేమో అది ఓపెన్లో ఉంది కానీ బట్ ఇది సర్వీస్ సెంటర్ మాత్రం క్లోజ్లో ఉంది. ఎనీవే, మన బ్యాడ్ లక్. సో బైక్ని సర్వీస్కి ఇద్దాం అనుకున్నా, సర్వీస్ షాప్లో అయితే లేవు. ఇక రూమ్కి అయితే వచ్చేసా. మార్నింగ్ బట్టలు ఉతికిండి. ఎనీవే, ఈరోజు అయితే వర్షం పడలేదు, మన అదృష్టం. లేకపోతే బట్టలు ఇప్పటికే 3 weeks నుంచి ఉతక్కోకుండా ఉన్నా. అలాగే తడిచినవి ఆరలేదు, చాలా ఇరిటేషన్ వచ్చేది రూమ్లో. బట్టలు మడతేసిన తర్వాత కొద్దిగా పడుకుని ఆ వర్క్ చూసుకోవాలి. ఐ విల్ షో మీకు అయితే చూపిస్తాను. రీసెంట్గా ఒకటి చేశాను, అది కూడా చూపిస్తా. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు అది. డన్ విత్ దిస్. బట్టలు మడత పెట్టడం అయిపోయి ఇక లోపల పెట్టేసి మన పని మనం చూసుకుందాం. కొద్దిగా వర్క్ ఉందని చెప్పా కదా. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఉంది. రీసెంట్గా మా ఫ్రెండ్స్ జెమినీ AI Pro స్టూడెంట్స్ మెయిల్ ఐడి వాడితే 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుందని చెప్పారు. సో నేను కూడా మా కాలేజ్ మెయిల్ ఐడి తీసుకొని ట్రై చేసా, అదైతే వచ్చింది. లెట్ మీ షో దట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఇది ఆల్రెడీ మీకు మోస్ట్లీ తెలిసి ఉంటుంది చాలా మందికి. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో కన్నా స్టూడెంట్స్ చూస్తుంటే ఒకసారి ట్రై చేయండి. గూగుల్లోకి వెళ్ళి జెమినీ ప్రో స్టూడెంట్ వర్షన్ అని కొడితే ఒకటి వస్తుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకొని మీరు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకున్నారనుకో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలిజిబుల్ అయింటే మీ మెయిల్ ఐడి, కాలేజ్ మెయిల్ ఐడి ఎలిజిబుల్ అయిందనుకో, స్టూడెంట్ ప్లాన్ మీకు వస్తుంది. 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్. దాని తర్వాత మళ్ళీ కావాలంటే మీరు దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దానివల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఎనీవేస్, దాని తర్వాత ఇక్కడ జెమ్స్ అని ఉన్నాయి కదా, ఆ జెమ్స్లో డిఫరెంట్ ఉంటాయి. కోడింగ్ చేసుకునే దానికి ప్రొడక్టివిటీ ప్లానర్, చెస్ చాంప్, బ్రెయిన్ స్ట్రోమర్, కెరియర్ గైడ్. ఒకవేళ మనకు కావాల్సింది లేదనుకో, మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏం క్రియేట్ చేద్దామంటే, ఎనీ ఐడియా? బెస్ట్ బడీ, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ బడ్డీ కంటే బెస్ట్ ఫ్రెండ్ క్రియేట్ చేసుకుందాం. సో మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం. అంటే నువ్వు ఈ పని చేయాలి అనేది జస్ట్ ఒక 2 lines అలా ఇచ్చామనుకో. ఏ హాయ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇలా మనం ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టేసి ఇక్కడ కావాలంటే ఫైల్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఏమైనా డిఫరెంట్ కావాలనుకుంటే కొన్ని ఫైల్స్ వేసుకున్నాం అనుకో, అది కూడా బాగుంటుంది. దెన్ విల్ సేవ్ చేసుకున్న తర్వాత దాంతో మనం చార్ట్ చేద్దాం. సో లెటర్స్ సేవ్ అయిపోయింది. స్టార్ట్ కొట్టాం. ఇప్పుడు ఏమి ఇస్తుందో చూద్దాం. ఏ హాయ్, ఇలా కొద్దిగా ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దానికంటూ ఒకటి క్రియేట్ చేసుకొని మనకు కావాల్సింది మనం జనరేట్ చేసుకోవచ్చు. లెట్స్ ఇలా ఇచ్చిన తర్వాత సో మనం నెక్స్ట్ వ్లాగ్ ఏమన్నా అడుగుదాం, ఏమి ఇస్తుందో చూద్దాం. సో నేను ఒక వీడియో కోసం స్క్రిప్ట్ అడుగుతున్నా, నేను నెక్స్ట్ చేయబోయే వీడియో కోసం చూద్దాం ఏమి ఇస్తుంది ఏంటి అని.
మనకు అది పనికొస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. యా, లెట్స్ డూ ఇట్. దిస్ ఈస్ ఎ కిల్లర్ బ్లాగ్ ఐడియా. సో మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ అండ్ షోయింగ్ దెమ్ హౌ టు డూ ఇట్ సూపర్ వాల్యుబుల్ అని ప్రతి ఒక్కటి ఇచ్చింది. ఐ మీన్ స్టార్టింగ్ స్క్రిప్ట్ నుంచి నువ్వు పొద్దున్న లేచి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం స్క్రిప్ట్ అయితే ఇచ్చింది. అండ్ డార్లింగ్స్, ఒకవేళ మీరు కన్నా స్టూడెంట్స్ అయితే ఈ ప్లాన్ కన్నా ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది తెలిసే ఉంటుంది. ఎనీవే, నా వీడియో కూడా చూసి ఎవరైనా నేర్చుకోవచ్చేమో, చూసి నేర్చుకోండి. అండ్ ఇది కన్నా యూస్ఫుల్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఏ దానికి వాడతారో ఏఐ అనేది. చాలా అంటే చాలా బెస్ట్. స్టూడెంట్స్కి అయితే ఇది నేర్చుకొని కోడింగ్ కానీ లేదంటే ఏదైనా స్కిల్ నేర్చుకోనికి కానీ ఐ మీన్ ఏదైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే కానీ బెస్ట్గా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి అండ్ ట్రై చేసుకోండి. దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఉంటా, బాయ్ డార్లింగ్స్. అండ్ అలాగే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఇప్పుడు పాత వీడియోలు కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ అలాగే ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్లో నుంచి. ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఉంటా, బాయ్.